ఇప్పుడు భర్తను పెట్టుకొని యువత పడితే వాళ్ళతోటి కమ్ముకున్నది ఆలోచన అంటే ఇది మేము భారతదేశ సంస్కృతి ప్రకారం ఇది కల్చర్ కాదు ఫస్ట్. భారతదేశ సంస్కృతి ప్రకారం ఇది కల్చర్ కాదు ఫస్ట్. ఎందుకంటే భారతదేశంలో పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోనే అవ్వాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ వల్ల కమ్ముకొని గర్భవతి అయిన భర్తను పెట్టుకొని ఇలా ఎవరితో భర్త వాళ్ళతో ప్రెగ్నెన్సీ చేయించుకుంది, ఇది మన దేశ సంస్కృతి కాదు ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు భర్త ఏసేపు పెట్టుకొని పరిశుద్ధాత్మ వచ్చి కమ్ముకొని గర్భవతి అని చెప్పినప్పుడు మరి ఏసేపు ముందు చెప్పాలి కదా. ఇప్పుడు నేను నీ భార్యను ఉపయోగించుకొని ఏసుని కంటున్నాను చెప్పి చెప్పాలి కదా. ఏసేపు ఏమంటారు అంటే రహస్యంగా మైరిని విడనాడాలని అనుకుంటారు. అది ఎక్కడ ఉంటుంది? 19వ వచనంలో ఉంటుంది. మత్తయి సువార్త 1:19 ఉంటుంది. ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడు అయి ఉండి ఆమెను అవమానించడం రహస్యంగా ఆమెను విడనాడాలని ఉద్దేశించాడు. అంటే ఆమె రహస్యంగా విడాలనుకున్నాడు, అనుమానం వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు భర్త ఏసేపు ఇదే మాట అంటే ఇది అంటున్నాను, భర్త ఏసేపుతో ప్రెగ్నెన్సీ చేయించుకుంటే తప్పేంటి? పరిశుద్ధాత్మ ఏంటి? ఈ పరిశుద్ధ అంటే భర్త పెట్టుకుని ఎవరితో ప్రెగ్నెన్సీ చేయించుకుంటే పరిశుద్ధుడైపోతాడా యేసు? ఒకటి భారతదేశ సంప్రదాయ ప్రకారం ఓకే భర్తతో కాకుండా చేసేవాళ్ళు నేను అంగీకరించు అన్నారు కదా. ఓకే భారతదేశాన్ని పేరు ప్రస్తావించారు కాబట్టి కొన్ని ఆనిమతులు వదిలేస్తారు. ఓకే ఒకటి భారతదేశ సంప్రదాయ ప్రకారం భర్తను పెట్టుకుని సూర్యుడితో కనొచ్చా, అగ్నిదేవుడితో కనొచ్చా, పాయసతిని కనొచ్చా, పైన ఎవరో శృంగారం చేసుకుంటుంటే ఆ రేతస్సు పడితే దాన్ని తాగి కనొచ్చా, అంటే కొండలో నెయ్యి వస్తే కొండలో నుంచి కొడతారా అంటే భారతీయ సంప్రదాయ ప్రకారం అంటే ఈ సముద్రం మీద రేతస్సు విడిస్తే దాన్ని చేప గడుపులో పెట్టబడితే ఆ బిడ్డను పెంచుకోవచ్చా ఆయన అన్నారు కాబట్టి భారతీయ సంప్రదాయం. ఎందుకంటే బైబిల్లో ఉన్న ఈ ఇంత అద్భుతం గౌరవమైన విషయాన్ని ఇలా పోల్చారు కాబట్టి వీర్యం అనేది ఆయన ప్రస్తావించారు కాబట్టి అంటున్నాం. వీర్యం అనేది నోట్లో అయితే పిల్లలు కొడతారా అంటే అలాంటి తెలుసు కదా. ఇంకా ఆ రోజు ప్రత్యేకంగా పైన ఎవరు చేసుకుంటే అది పడితే దాన్ని పట్టుకొని తాగేస్తే ప్రముఖ పదార్థాలుగా అప్పుడు లోపల కింద పెట్టకూడదు. అంటే ఇది ఏ విధమైన చేసినా నాకు తెలియదు, నిజంగా ఇలాంటి విషయం నాకు తెలియదు. ఆ సముద్రం పడితే సముద్రంలో చేప వేసినట్టు చేపలలో బిడ్డ పుట్టాడు. ఇంకా నేనేం చెప్పలేను అన్నట్టు రేతస్సు వీర్యం అన్నాడు కాబట్టి ఒకటి భారతీయ సంప్రదాయం ఉన్నాడు, రెండు వీర్యం అయిపోయిందా. ఇక మూడవది నేను ప్రారంభంలో చాలా స్పష్టంగా చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు ఫిజికల్ ఎంటిటీ కాదు. ఆత్మ అన్నప్పుడు ఫిజికల్ బాడీ లేదు. ఇప్పుడు పెంతెకొస్తు పండుగ దిన పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల మీదకి వచ్చాడు అంటే కనపడ్డా అగ్ని రూపంలో ఆయన అగ్ని రూపంలో వాడాడు. ఆయన ఫిజికల్ ఎంటిటీ కాదు. ఆయన రాగానే వాళ్ళు మాట్లాడారు, ఆయన పరిశుద్ధాత్మ రాగానే వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి టెక్స్ట్ బుక్లు ఇవ్వలే. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ మీదకి వచ్చినప్పుడు గర్భంలో బిడ్డ ఉత్పత్తి అయ్యాడు. అది ఎలా అవుతాడు? మనం మాట్లాడుతుంది దేవుడి గురించి, మనుషుల గురించి కాదు. ప్రారంభంలో నేల మట్టితో నరుడు నిర్మించి వాళ్ళ నాసికారంలో జీవవాయువు వదిలినప్పుడు నరుడు జీవాత్మ ఆయనో అలా మట్టిని మనిషిగా చేసినటువంటి దేవునికి మరేమ గర్భంలో ఆల్రెడీ మనిషి ఉన్నటువంటి ఆ గర్భంలో యేసును సృష్టించడం పెద్ద విశేషమా. దీన్ని మిరాకులస్ బర్త్ అంటారు. ఎంతసేపు ప్రవీణ్ గారు మాట్లాడేది ఏంటి? ఫిజికల్ బర్త్, న్యాచురల్ బర్త్ గురించి మాట్లాడు. న్యాచురల్ బర్త్ లో భార్య భర్త ఉంటారు. మిరాకులస్ బర్త్ లో భార్య భర్త మిరాకులు ఎందుకు అవుతుంది? ఆత్మ అన్నప్పుడు ఫిజికల్ ఎంటిటీ కాదు. ఎవరు పడితే వాళ్ళతో బిడ్డను కంటే ఎవరు పడితే వాళ్ళతో కాదు, దేవుడు బిడ్డను పుట్టించాడు కడుపులో. అది విషయం. అబ్రహాంకి 90 సంవత్సరాలు ఉన్నప్పుడు, అబ్రహాంకి 100 సంవత్సరాలు ఉన్నప్పుడు, షారుకి 90 సంవత్సరాలు ఉన్నప్పుడు బిడ్డను పుట్టించాడు. మిరాకులస్ బర్త్ అది న్యాచురల్ బర్త్ కాదు. ఆ వయసు బిడ్డను పుట్టరు. 40 సంవత్సరాలకి స్త్రీకి గర్భం ఉడుగుతుంది, మెనోపాజ్ వచ్చేస్తాం. మరి బిడ్డలు పుట్టారు 40 సంవత్సరాల తర్వాత. కానీ 90 సంవత్సరాలు బిడ్డ పుట్టి అంటే మిరాకులస్ బర్త్. అలా బిడ్డలు చేసినటువంటి దేవుడికి మేరీ గర్భంలో బిడ్డను సృష్టించిన పెద్ద విశేషమా. మిరాకులస్ బర్త్ అన్నప్పుడు ఎవరితో పట్టే వాళ్ళతో అసలు ఆ పదప్రయోగం నాకు తెలియగలుగుతాను. పాయసం మీరు పెట్టినట్టు పుడతారు, ఇది కదా అడగాల్సిన ప్రశ్న. ఇది గంగ కుదిరి పెట్టేసి కొండలో నూనె పోస్తే తేనె పోస్తే బిడ్డలు పడతాయి, ఇది గంగ కుదిరి పెట్టేసి చేప కడుపులో వీర్యం పోతే బిడ్డలు ఇది గంగ కుదిరి పెట్టేసి పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకున్నాడు అన్నప్పుడు ఆయన ఫిజికల్ ఎంటిటీ కాదని చెప్పిన తర్వాత మరలా ఫిజికల్ ఎంటిటీ అన్న తర్వాత ఫిజికల్ ఎంటిటీ ఎలా అవుతాడు? ఆత్మ అన్నప్పుడు ఆత్మ దేవుడికి మనుషులు పుట్టించే అధికారం ఉందా లేదా, సామర్థ్యం ఉందా లేదా?